అందరికీ నమస్కారం. రేపటి రోజు చాలా అరుదైన పుణ్యకాలం. శాస్త్రాల ప్రకారం ఈరోజు భాను సప్తమిగా గుర్తించబడింది. భాను అంటే సూర్యుడు. సప్తమి తిథి సూర్యుడికి అత్యంత ప్రియమైనది. అందుకే ఈరోజు చేసిన చిన్న పూజ కూడా కోటి సూర్యగ్రహణాల్లో స్నానం చేసి దానం చేసిన ఫలితానికి సమానమని పెద్దలు చెప్పారు. అందుకే ఈ రోజును సాధారణ రోజుగా భావించకుండా చాలా పవిత్రంగా గడపాలి. ఈరోజు ఉదయాన్నే సూర్యోదయం ముందు లేచి స్నానం చేయడం చాలా ముఖ్యము. శుభ్రమైన బట్టలు ధరించి తూర్పు దిశగా నిలబడి సూర్యుని దర్శనం చేసుకోవాలి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా పసుపు, అక్షింతలు, ఎర్ర పువ్వు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. నీరు సమర్పిస్తూ మనసులో ఓం సూర్యాయ నమః అని జపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సూర్యుడు మన కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ సమయంలో మనసులో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకోవచ్చు. ఈరోజు సాధ్యమైతే ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం లేదా వినడం చాలా మంచిది. అది వీలు కాకపోతే కనీసం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సూర్య నమస్కారాలు చేయగలిగితే ఆరోగ్యం, ఆయుష్, బుద్ధిబలం పెరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా కంటి సమస్యలు, శరీర బలహీనత, గ్రహదోషాలు తగ్గుతాయని పెద్దల విశ్వాసం. ఈరోజు ఉపవాసం చేయగలిగితే చాలా శ్రేష్టం. పూర్తిగా ఉపవాసం కుదరకపోతే పాలు, పండ్లు మాత్రమే తీసుకోవచ్చు. అన్నం తినేవారు కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. కోపం, అసత్యం, చెడు మాటలు పూర్తిగా దూరంగా పెట్టాలి. ఈరోజు మనసు ఎంత శాంతిగా ఉంటే అంతగా పుణ్యఫలం కలుగుతుందని శాస్త్రాలు చెబుతాయి. భానుసప్తమి రోజున దానం చేసిన వస్తువులకు 100 రెట్లు ఫలం వస్తుందని నమ్మకం. ముఖ్యంగా గోధుమలు, బెల్లం, ఎర్రబట్టలు, రాగి పాత్రలో నీరు, పేదలకు అన్నం పెట్టడం చాలా ఉత్తమం. మన శక్తి మేరకు ఎవ్వరికైనా సహాయం చేస్తే సూర్యుడు త్వరగా ప్రసన్నుడవుతాడని అంటారు. ఈరోజు చేసిన దానం పితృదేవతలకు కూడా తృప్తి కలిగిస్తుందని పెద్దలు చెప్పారు. ఇది నిజంగా సూర్యగ్రహణం కాదు కాబట్టి భయం అవసరం లేదు. గ్రహణం రోజున పాటించే కఠిన నియమాలు ఇందులో అవసరం లేదు. కానీ ఫలితంలో మాత్రం గ్రహణంతో సమానమైన పుణ్యం వస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజును వృధాగా గడపకుండా భక్తితో, శాంతితో, మంచి సంకల్పంతో గడపడం చాలా ముఖ్యము. ఈరోజు సూర్యుని ఆశీర్వాదంతో ఆరోగ్యం మెరుగుపడాలని, ఇంట్లో ఐశ్వర్యం నిలవాలని, కష్టాలు తొలగాలని కోరుకుంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుందని మన పెద్దల అనుభవం. అందుకే రేపటి భానుసప్తమిని ఒక సాధారణ రోజుగా కాకుండా జీవితంలో మార్పు తీసుకొచ్చే పవిత్రమైన రోజుగా భావించి గడపండి. ఈ పవిత్రమైన భానుసప్తమి రోజున సూర్యభగవానుని కృప మనందరిపై నిలవాలి. ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సూర్యభగవానుని కృపతో రోగాలు దూరమై భాగ్యం దగ్గరవ్వాలని ఈ భానుసప్తమి అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి శాస్త్ర విశిష్టతలు, పుణ్యకాలాల సమాచారం మీకు ముందుగా తెలియాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసి పుణ్యం పంచుకోండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.